ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. సామాన్య కాలంలో 8వ ఆదివారం. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారిరువురును గోతిలో పడుదురు. లోకస్వార్త 6:39. యేస్వామి ఆ రోజు తన శిష్యులతో అన్న మాటలు ఈరోజు మనకు చెప్తున్న హెచ్చరికలు. జాగ్రత్తగా ఉండమని, గురుడివారిని అనుసరించి మోసపోవద్దని, చిక్కుల్లో పడవద్దని చెప్పే జాగ్రత్తలు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపించాలని ప్రయత్నం చేయడం ఎంత అజ్ఞానమో అంత ప్రమాదకరం కూడా. ఒక అంధుడు తనకే తెలియని దారిలో మరొక్కడిని ఎలా నడిపించగలడండి? అది దుస్సాహసమే. ఇక అటువంటి వాడిని అనుసరించడం మన తెలివి తక్కువతనం అవుతుంది. అది కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే. ఉదాహరణకు చూడండి, మన కళ్ళకు మసక వచ్చిందని కళ్ళ డాక్టర్ను సంప్రదించడానికి వెళ్ళామనుకుందాం. తీరా వెళ్ళాక ఆ డాక్టర్కే కళ్ళు సరిగా కనిపించడం లేదు అని తెలిస్తే మనం ఏం చేస్తాం? వెంటనే అక్కడి నుండి బయటపడతాం. పరుగు లంఘించుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి ఆగుతాం. ఇక మన కంట్లో నలకపడినప్పుడు దాన్ని తీయడానికి చూపు సరిగ్గా ఉన్న వాని దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని చూపు సరిగా ఆనని వాడి దగ్గరికి వెళితే ఏమవుతుంది? మన కన్ను కూడా పోయే ప్రమాదం ఉంది. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడింది అన్నట్లు అవుతుంది. ఇక ఇంకా ప్రమాదకరం ఏంటంటే, తన కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాని కంట్లో నలకను లేదా నలుసును వెతకటం హాస్యాస్పదం, హానికరం. ఒకానొక రోజు అదే జరిగింది. దాదాపు ఒక స్త్రీ ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. చూడండి, కొంతమంది ధర్మశాస్త్ర బోధకులు, ఫరిసయ్యులు ఒకరోజు ఒక స్త్రీని ప్రభు దగ్గరకు లాక్కొచ్చారు. ఆయన ముందు ఆమెను పడవేశారు. ఈమె తప్పు చేస్తూ పట్టుబడింది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపమని మోషే చట్టం చెబుతూ ఉంది. నువ్వేమంటావు అని వాళ్ళు ప్రభువును ప్రశ్నించారు. ఇటువంటి విషయాలను గురించి, నియమాలను గురించి లేవికాండం 20:10-12 ద్వితీయోపదేశకాండం 22:22-24 మనం చదువుతాం. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి నియమాలు అవి. ఇక ఆ స్త్రీని లాకొచ్చి ప్రభువు ముందు నిలబెట్టిన ఆ ప్రజల చేతుల్లో రాళ్లున్నాయి. అంటే వాళ్ళు ఆ స్త్రీని కొట్టి చంపడానికి సిద్ధమైపోయారు. అయితే సోదరులారా, ఆ ధర్మశాస్త్ర బోధకులు, ఫరిసయ్యులు తమ కంట్లో దూలాలు పెట్టుకుని ఎదుటి ఉన్న ఆ స్త్రీ కంటిలో నలుసును వెతకడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని ప్రభువుకు తెలుసు. అందుకే ఆయన వాళ్ళని చూచి, వాళ్ళ ముఖాల్లో చూచి, మీలో పాపం చేయని వాడే ఆమె మీద మొదట రాయి వేయండి అన్నారండి. అది వాళ్ళందరికీ పరీక్ష. తాము ఎటువంటి వాళ్ళమో పరిశీలించి చూచుకోవలసిన సమయం. శీరాపుత్రుడు అన్నాడు, చెట్టు కాపును బట్టి దాని గుణాన్ని లెక్క కట్టవచ్చు అని. శీరా గ్రంథం 27:6. ప్రభు అంటారు, పండును బట్టియే వృక్షము గుర్తింపబడును. లోకస్వార్త 6:43. ఆ స్త్రీలో తప్పు ఎంచుతున్న ఆ ధర్మశాస్త్ర బోధకులు, ఫరిసయ్యులు తాము ఎంత నీతిమంతులో పరిశీలించి చూచుకోవాల్సిన సమయం అది. ఇక వాళ్ళందరూ ప్రభు మాటలు విని ఆలోచనలో పడ్డారు. ఒక్కొక్కరి ముఖాలు కిందకు వాలిపోయాయి. అంతే, పెద్దలు మొదలుకొని అందరూ రాళ్ళు కింద పడవేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని యోహాను సువార్త 8:7-9 మనం చదువుతాం. అంటే వాళ్ళు తమ కళ్ళల్లో దూలాలు ఉంచుకుని ఆ స్త్రీ కంటిలో నలుసు వెదికారు. తమలో పాపాలు పెట్టుకుని ఆమెలో తప్పులు పట్టడానికి ప్రయత్నించారు. సోదరులారా, మనం కూడా అనేక సార్లు అలా చేసి ఉంటాం. ఇంకా చేస్తూనే ఉన్నామేమో.
మన క్రింద ఉన్న నలుపును గుర్తించక ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ ఉండవచ్చు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. తప్పులెన్నువారు తండోపతండంబులుర్వి జనులకెల్లా నుండు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు అని వేమన బుద్ధి చెప్తారండి. ఇలాంటి గుడ్డివాళ్ళైన మార్గ చూపరులు, కాపరులు కూడా మన మధ్య ఉన్నారు. వాళ్ళని గురించి ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. వాళ్లకు దేవునితో బంధం ఉండదు, కానీ మనకు దేవునితో బంధం ఏర్పరుచుకునే దారిని చూపిస్తామంటూ ఉంటారండి. దైవ సేవకుడు ఫుల్టన్ షీన్ బిషప్ గారు ఒకానొకసారి ఒక పట్టణంలో జ్ఞానవడకం ఇవ్వడానికి వెళ్ళారట, ధ్యానం బోధించటానికి. తాను ప్రసంగించాల్సిన హాల్ దగ్గరికి దారి ఆయనకు తెలియలేదట. ఆయన వెళుతూ ఆ వీధిలో కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే ఒక పిల్లవాడిని పిలిచి ఫలానా హాల్ దగ్గరికి దారి ఎట్టు అని వాడిని అడిగితే ఆ పిల్లవాడు దారి చెప్పాడట. అప్పుడు ఫుల్టన్ షీన్ గారు ఆ పిల్లలతో, నేను ఆ హాల్లో ప్రసంగం చెప్పబోతున్నాను, మీరు కూడా రండి, వచ్చి నా ప్రసంగం ఆలకించండి అని వాళ్ళని ఆహ్వానించాడట. అప్పుడు ఆ పిల్లవాడు ఫుల్టన్ షీన్ గారిని అడిగాడు, మీరు అక్కడ ఏం చెప్తారు అని. అప్పుడు బిషప్ గారు అన్నారు, మనం దేవుని దగ్గరికి ఎలా చేరాలో చెప్తా, పరలోకానికి దారేదో చెప్తాను అని బిషప్ గారు అన్నాడట. అందుకు ఆ పిల్లవాడు బిగ్గరగా నవ్వి, మీకు ఆ హాల్ దగ్గరికి దారే తెలియదు, ఇంకా పరలోకానికి దారి చెప్తారా అని హాస్యమాడాడట. మన కాపర్లు అనేకులు ఇలా ఉన్నారండి. మనల్ని దేవుని దగ్గరికి నడిపించాలంటే వాళ్ళకి ఆ మార్గం తెలిసి ఉండాలి, కానీ తెలియదే. దేవుని వాక్యంలోని మాధుర్యాన్ని మనకు చూపించాలంటే వాళ్ళు ఆ వాక్య మాధుర్యాన్ని రుచి చూచిన వాళ్ళై ఉండాలి. కానీ ఎంతమంది? ప్రభు ఎంత మంచివాడు, రుచి చూడు నీకే తెలుస్తుంది అని కీర్తనకారుడు అన్నాడండి. దానిని గురించి మన కాపరులు మనతో చెప్పాలంటే ప్రభు ప్రేమలోని తీయందనాన్ని వాళ్ళు రుచి చూచిన వాళ్ళై ఉండాలి. కానీ అటువంటి కాపరులు మన మధ్య చాలా తక్కువ మంది ఉన్నారండి. ప్రభు అన్నట్లు గ్రుడ్డి వాళ్ళైన మార్గ చూపరులు మన మధ్య అనేకులు. సోదరులారా, గమనిస్తున్నారా? ప్రభు దీని గురించే ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నారు. దేవుని వాక్యం తేనెలా తీయగా ఉంటుందని స్వీయానుభవంలో తెలుసుకోకుండా ఎక్కడో చదివి ఎవరో చెప్పగా విని అదే తమ స్వంత అనుభవం అన్నట్లు చెప్పడం ఉందే, అది గుడ్డివాడు మనకు మార్గాన్ని చూపినట్లుగా ఉంటుంది. ఇక వాక్యాన్ని రుచి చూడడం ఎలాగో నేర్పమని మనం వాళ్ళని అడిగితే వాళ్ళు తికమక పడతారు, చివరికి మనల్ని అయోమయానికి గురి చేస్తారు. వీళ్ళే అంధులైన మార్గదర్శకులు, ప్రమాదకారులు. మనం జాగ్రత్త పడాలని ప్రభు హెచ్చరిస్తున్నారు. తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచింది అన్న చందాన అందులైన వీళ్ళందరినీ చీకటిలోకి నడిపిస్తారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మరి విద్యనివ్వాల్సిన గురువే గురుడివాడైతే, గురువు అంటే చీకటిని పారద్రోలేవాడు. అటువంటి గురువే చీకటిలో నడుస్తూ ఉంటే జ్ఞానం అనే వెలుగులోనికి శిష్యుల్ని ఎలా నడిపించగలడు? కానీ యేసుస్వామి అటువంటి వాళ్ళని గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ అంటారు, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అని. యోహాను సువార్త 8:12. మనుషుల్ని నమ్ముకున్న వాళ్ళు, మనుషుల్ని అనుసరించేవాళ్ళు చీకటిలో పడవచ్చు, అజ్ఞానంలో వెళ్ళవచ్చు, అంధకారంలో నడవచ్చు. కానీ క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు, క్రీస్తును అనుసరించిన వాళ్ళు వెలుగులోకి వెళతారు. ఆయన లోకమునకు వెలుగు. అందుకే క్రీస్తు దివ్య వెలుగులోకి నడిపే నిజ మార్గ చూపరి అవడమే కాదు,
ఆయన నిజమైన మార్గం అయ్యాడు. సోదరులారా, మార్గచూపరులు అని చెప్పుకునే వాళ్ళు అనేకులు చీకట్లో జీవిస్తున్నారు. అయినా తాము చీకట్లో ఉన్నామా అని వాళ్ళు గ్రహించరు. ఒకవేళ గ్రహించినా దాన్ని ఒప్పుకోరండి. అయితే కొందరున్నారండి, వాళ్ళు దేవునికి సమీపంగా జీవిస్తారు, కానీ పైకి సామాన్యుల్లా కనిపిస్తారు. వాళ్ళల్లో దేవుని వెలుగు నిండి ఉంది. వాళ్ళు మనల్ని దేవుని దగ్గరకు నడిపిస్తారు. అటువంటి వాళ్ళని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. ఒకసారి లండన్ పురవీధుల్లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన మనల్ని ఆశ్చర్యపరుస్తుంది, అంతకు మించి ఆలోచింపచేస్తుంది. ఒక సాయంత్రం పీటర్ అనే వ్యక్తి తన ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి నడిచి వస్తున్నాడట. అయితే ఆ సాయంత్రం లండన్ వీధుల్లో పట్టిన దట్టమైన పొగమంచు ఫాగ్ కారణంగా అతనికి ఏమీ కనిపించటం లేదు. Because of the thick fog in the streets, he couldn't see the roads and he lost his way. దారి తప్పాడు. ఎటు వెళ్తున్నాడో తెలియకుండా నడుస్తూ పీటర్ ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టాడు. వెంటనే ఆ వ్యక్తికి క్షమాపణలు చెప్పుకున్నాడండి. పొగమంచు కారణంగా తనకేమీ కనపడడం లేదని, అందువలన తన ఇంటి దారి తప్పిపోయానని ఆ వ్యక్తితో పీటర్ చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి పీటర్ ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకొని నాతో రండి అని చెప్పి పీటర్ చేయి పట్టుకుని నడవడం మొదలుపెట్టాడట. అతడు చాలా వేగంగా నడుస్తున్నాడు. అతని నడకలో తడబాట్లేదు. ఇక అతనితో నడవడానికి పీటరు పరిగెత్తినంత పని చేయాల్సి వస్తూ ఉంది. పీటర్ ఆశ్చర్యపోతున్నాడు. నాకు దారి అసలు కనిపించడం లేదు, కానీ ఇతనికి అంత బాగా ఎలా కనిపిస్తుంది అని ఆశ్చర్యంతో అనుకుంటూ ఉండగా ఆ వ్యక్తి ఆగి మీ ఇల్లు వచ్చింది అని చెప్పాడట. పీటరు ప్రక్కకు చూస్తే తన ఇంటి గోడన గేటు కనిపించాడట. పీటర్ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, మీరు అంత వేగంగా అంత ఖచ్చితంగా ఈ చీకట్లో ఎలా నడవగలిగారు అని అతన్ని అడిగితే అతడిచ్చిన జవాబు పీటర్కి ఒక షాక్ అండి. అతడంటాడు, రాత్రైనా పగలైనా చీకటైనా పొగమంచైనా నాకు తేడా లేదు, ఎందుకంటే నేను గ్రుడ్డివాణ్ణి అని. పీటర్ షాక్ తిన్నాడు. సోదరులారా, ఆ జవాబు మనకు కూడా షాక్ ఇస్తుంది, కానీ అది కనివిప్పు కలిగించే జవాబండి. మనం కొంతమందిని చూచి వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళకేం తెలియదు అనుకుంటాం, కానీ వాళ్ళు జ్ఞానులైన మౌనులు అని మనకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళని తక్కువ చేసి చూస్తాం. అయితే మనమే కళ్ళున్న కబోధులు. యెషయా అన్నట్లు ఎంతగా విన్నను మన గ్రహింపం, ఎంతగా చూసినా గమనించలేము. అటువంటి వాళ్ళని గురించి ప్రభు అన్నారు, ఏలైనా కన్నులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తన పొందకుండునట్లు, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు మొద్దువారినవి, వారి కన్నులు పొరలు కమ్మినవి అని. మత్తయి సువార్త 13:15. సోదరులారా, మన జీవితాలను పరిశీలించి చూచుకోవాలి. కళ్ళుండియు చూడలేని, చెవులుండియు వినలేని, హృదయముండియు గ్రహింపలేని మందమతులుగా మనం జీవిస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం. మనం చీకట్లో జీవిస్తూ నేను వెలుగులోనే ఉన్నాను అనుకుంటున్నామా? మరి అయితే వెలుగు కార్యాలు మనలో ఉన్నాయా, లేక చీకటి కార్యాలే ఉన్నాయా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభు అన్నట్లు పండును బట్టి ప్రతి వృక్షము గుర్తింపబడును అని మనం గుర్తుంచుకోవాలి. నేను వెలుగులోనే నడుస్తున్నానని మనం చెప్పుకున్నా మన జీవితంలో కాసే ఫలాలు మనం ఎటువంటి వృక్షమో చెప్తాయి. మన జీవితాలు చీకటి ఫలాలు ఇస్తూ ఉంటే మనం వెలుగులో నడుస్తున్నట్లు కాదు, దేవునికి చెందిన వాళ్ళమైనట్టు కాదు.
కాబట్టి కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లిల నన్నెవరూ చూడడం లేదనో, నేను నడిచేది వెలుగు బాటే అనో భ్రమపడక వివేకంతో జీవించాలి, గుడ్డితనాన్ని వీడాలి. ఒక కవి అంటాడు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా జీవితం అని. ఆ మాటల్ని ఈ సందర్భానికి మనం అన్వయించుకుంటే, కన్ను తెరిస్తే వెలుగు, కన్ను మూస్తే చీకటి, రెప్పపాటే కదా గుడ్డితనం అని మనం చెప్పుకోవచ్చు. తన కళ్ళను సరిగా ఉపయోగించలేనివాడు ఎప్పుడూ చూడలేడు, పగలైనా రాత్రైనా. దేవుడు మన కళ్ళనిచ్చింది వెలుగును చూడడానికే. కొన్ని జంతువులు పగలు నడిచినట్లే రాత్రిలో కూడా సంచరిస్తాయండి. వెలుగులో చూచినట్లే చీకటిలో కూడా చూస్తాయి. దేవుడు తమకిచ్చిన ఆ శక్తిని ఉపయోగించుకుని చీకటిలో కూడా అవి వేటాడతాయి. మరి మన సంగతి ఏంటి? దేవుడు మనకు ఇచ్చిన అంతరింద్రియ శక్తిని ఉపయోగించుకుంటున్నామా? వెలుగును చూస్తున్నామా? వెలుగులోనే నడుస్తున్నామా? అయితే ఒక విషయం మనం గ్రహించాలండి, తనలో వెలుగు లేనివాడు తానుగా ప్రకాశించలేడు, ఇతరులను వెలుగులోకి నడిపించలేడు. తనలో వెలుగు లేని గురువు తన శిష్యునికి వెలుగు ఇవ్వలేడు. ముందుగా గురువు వెలగాలి, అప్పుడే అతడు తన శిష్యులను వెలిగింపగలడు. వెలుగుతూ ఉన్న క్రొవ్వొత్తి మాత్రమే ఇతరి క్రొవ్వొత్తులను వెలిగించగలదండి. అయితే సోదరులారా, కొంతమంది వెలగాలని ఎంత ప్రయత్నించినా వెలగలేరండి. కారణం, వాళ్ళు లోకస్తుల వలె బ్రతుకుతూ ఉన్నారు, లోకాన్ని అనుసరిస్తూ ఉన్నారు, చీకటి శక్తులను ఆశ్రయిస్తున్నారు. అందుకే వాళ్ళల్లో వెలుగు లేదు. అయితే ఒకటి గుర్తించాలి, తాను జ్యోతి వలె వెలగాలనుకున్నవాడు మోషేలాగా వెలుగును సమీపించాలి, దేవుణ్ణి సమీపించాలి. నిద్రాహారాలు మాని పర్వతం మీద దేవునితో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపిన మోషే వెలుగుతో నింపబడ్డాడు. అతని ముఖము వెలుగు వలె ప్రకాశించింది, మిలమిల మెరిసింది. అతని ముఖం ప్రకాశించటం చూచిన ఇశ్రాయేలు ప్రజలు మోషేను సమీపించటానికి భయపడ్డారు అని నిర్గమకాండం 34వ అధ్యాయం 29-30 వచనాల్లో మనం చదువుతాం. మోషేను చూసినప్పుడు మనకేమర్థమవుతుంది? దేవుని వెలుగును పొందిన వాళ్ళు లోకస్తుల కంటే భిన్నంగా ఉంటారు, లోకానికి మార్గ చూపరులు అవుతారు. మరి మనం దేవుని వెలుగును మనలో నింపుకున్నామా? లోకస్తులకు భిన్నంగా మనం జీవిస్తూ ఉన్నామా? అయితే ఆ వెలుగు కోసం మనం దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నామా? చూడండి, దైవ జ్ఞానాన్ని, దేవుని వెలుగును పొందాలంటే పొదను సమీపించాలి. మోషే దూరాన ఉండి పొదవైపు చూసినంత సేపు అతడికి దైవ సాక్షాత్కారం కాలేదు. కానీ మండుచున్న ఆ పొదను సమీపించినప్పుడే అతడు దేవుణ్ణి దర్శించుకున్నాడు, దైవ ప్రణాళికను తెలుసుకున్నాడు, దేవుని ప్రతినిధిగా మారాడు, దేవుని ప్రతినిధిగా ఐగుప్తుకు పంపబడ్డాడు. నిర్గమకాండం 3-4 అధ్యాయాల్లో మనం చదువుతాం. కాబట్టి సోదరులారా, గుడ్డివానికి మార్గం చూపగలడా? అట్లు చేసినచో వారు ఇరువురును గోతిలో పడుదురు అన్న ప్రభు హెచ్చరికను మదిలో ఉంచుకుని మెలకువ కలిగి జీవించాలి, విఘ్నతతో జీవించాలి, వివేకంతో నడుచుకోవాలి. మన శారీరక అంధత్వాన్ని, ఆత్మీయ అంధత్వాన్ని, మానసికమైన అంధత్వాన్ని తొలగించుకోవాలి. అందుకు దేవునిలో జీవించాలి, క్రీస్తుతో మనం నడవాలి. దేవుని కలుసుకున్న వాళ్ళే వెలుగులో నడవగలరు, ఇతరులను వెలుగులో నడిపించగలరు అని మనం గ్రహించాలి. కాబట్టి మనం లోకానికి వెలుగైన క్రీస్తును సమీపించాలి, ఆయన దగ్గరకు చేరాలి, ఆయన పాదాల వద్ద నివసించాలి. బెతానియా మరియా
ప్రభు పాదాల చెంత కూర్చుని ఆయన వాక్కులు వింటూ ఉందట. ఆ వాక్య జీవము, ఆ వాక్య వెలుగు. ఆ వెలుగును పొందడానికి మనం బెతానియా మరియలాగా ప్రభు పాదాల చెంత నివసించటం అలవర్చుకోవాలి. అప్పుడు మన కళ్ళు తెరుచుకుంటాయి, వెలుగును నింపుకుంటాయి, చీకట్లో కూడా ప్రకాశిస్తాయి. అవునండి, క్రీస్తులో ఉన్ననాడు మనం ఎంత మాత్రం చీకటిలో ఉండము. ప్రభు అన్న మాటలు గుర్తే కదా, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. యోహాను సువార్త 8:12. ఆయనతో ఉన్నవాళ్ళు వెలుగులో ఉంటారు, వెలుగు నింపుకుంటారు, వెలుగును అందరికీ ఇస్తారు. అందుకే ప్రభు మనల్ని గురించి అంటారు, మీ వెలుగును లోకం ఎదుట ప్రకాశింపనిండు అని. మత్తయి సువార్త 5:16. సోదరులారా, ప్రభు ఇచ్చిన ఆ ఆదేశం మనలో నిజం కావాలంటే మనం క్రీస్తు వెలుగుతో నింపబడాలి. మరి మనం క్రీస్తు వెలుగుతో నింపబడి ఉన్నామా, లేక అంధకారంలోనే నడుస్తున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. క్రీస్తు దగ్గరికి వచ్చిన తరువాత కూడా ఇంకా పాపంలో జీవించేవాళ్ళు తమ దీపాలను తామే ఆర్పివేసుకుంటున్నారు. అవివేకవతులైన కన్యకల వలె ముందు చూపు కొరవడి తమ కాగడాలను ఆర్పివేసుకుంటున్నారు. వాటిని వెలిగించుకునే నూనె లేక వాళ్ళు వెలవెలపోతూ ఉన్నారు. ఆ ఘోరమైన స్థితిని మనం అనుభవిస్తూ ఉన్నట్లయితే ప్రభువును సమీపిద్దాం. ఆయన నుండి వెలుగును పొంది మనలోని అంధకారాన్ని తొలగించుకుందాం. మన చుట్టూ ఉన్న వారికి వెలుగును చూపిద్దాం. మత్తయి సువార్త 5:15 ప్రభు చెప్పినట్లు మనము ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీప స్తంభంపై ఉంచబడిన దీపములను పోలిన వాళ్ళము. దీనిని గ్రహించి ఈ లోకంలో వెలుగుతున్న దీపాల వల్లే మనం జీవిద్దాం. చుట్టూ ఉన్న వారికి మార్గ చూపరులమవుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు. ప్రభు, మేము వెలుగు పుత్రులుగా, వెలుగు పుత్రికలుగా జీవించటానికి చీకటి నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మేము పిలువబడ్డాం, నడిపించబడ్డాం. కానీ ప్రభు, అపవాది వెలుగుదూత వలె మా మధ్యకు వచ్చి మమ్ము మోసపుచ్చి చీకట్లోకి లాగుతున్నాడు. అందువల్ల మా జీవితాలు అంధకారమయమవుతూ ఉన్నాయి. ప్రభు, మీ వెలుగును చూడడానికి మా కళ్ళు తెరవండి. మీ వెలుగులో ప్రవేశించటానికి శక్తినివ్వండి. మీరు మా జీవితాల్లోకి రండి ప్రభు. అందులైన మార్గ చూపరుల వలె కాకుండా వెలుగుచున్న దీపాల వలె జీవిస్తూ ఈ లోకాన్ని మీ దగ్గరకు నడిపేవారిగా ఉండే శక్తిని మాకు అనుగ్రహించండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.